నా పేరు ఆరూరి నరసింహులు. ప్రతి ఒక్కరికి అవసరపడేది. ఎంత సంపాదించినా 100 రూపాయలు సంపాదిస్తే 80 రూపాయలు ఖర్చు చేసినా 20 రూపాయలు పక్కేసేది. ఒక నెలకు రోజువారీ 20 రూపాయలు పర్సెంటేజ్ చేసినా మనం 200 జీతం చేసినా 500 జీతం చేసినా 600 చేసినా 1000 రూపాయల సాలరీ చేసినా మనం ప్రతి ఒక్కరూ 20% వెనకేస్తే ఒక సంవత్సరంలో వెనుకబడే మనీ రూపంలో 12 నెలల మనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ ఎన్నుందో, ఎన్నో తెలియని లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాపర్టీ చూపించకుండా ఇన్సూరెన్స్ చేస్తారు. బాగా గమనించండి. అది మనం బతికున్నాక రావచ్చు, చనిపోయినాక రావచ్చు, అది ఫ్యూచర్ కావచ్చు. అలాంటిది కాకుండా మనం అనేది మన పిల్లలకు భవిష్యత్తులో ఏమి ఇస్తున్నాం అనేది మనకేముంటుంది అనేది ఫ్యూచర్ కోసం ల్యాండు అనేది భూమి మన ప్రపంచ దేశాలలో కొలిస్తే పావుల మందం బఠానీ గింజ లాంటి మన ప్రపంచ పటంలో పావుల మందం భూమి ఉంటుంది, బాణం మందం సముద్రం నీరు మాత్రమే ఉంటుంది. ఇది అందరు గమనించాల్సిందే. చిన్నప్పుడు పుస్తకాలలో మనం చదువుకున్నాం, మన స్కూలు టీచర్ చెప్పినప్పుడు కానీ విన్నాం. ఇది ఒకటి గుర్తులు పెట్టుకొని మన నెత్తికి మెలిసిన ఎంటికలు పెరుగుతుంది కానీ భూమి ఎప్పుడు పెరగదు. ఎందుకంటే దాన్ని ఉన్న విలువ పెరుగుతుంది తప్ప భూమి మాత్రం వైశాల్యం పెరగదు. స్క్వేర్ ఫీట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, గజాలు కావచ్చు, ఎకరాలు కావచ్చు. భూమి కొండలు, మంచు పర్వతాలు ప్రాంతానికి పోయిన మిగతా 15% మాత్రం మన భారతదేశంలో ఉన్న పర్సెంట్లో అది మాత్రం ఉన్న వస్తువుకు భూమికి విలువ ఇచ్చిన వాళ్ళు ఎన్నడూ లాస్ కాలేదు. చేతులు రాసి పెట్టుకోండి. ఉదాహరణ, నేనే 2005లో ఒక ప్రాపర్టీ 100 గజాలు నేను కొనుక్కున్నా. అప్పుడు ఒక 70,000 రూపాయలు ఖరీదు. ఇప్పుడు దాని విలువ ఒక గజము 17,000-18,000 గజం అయిందని. దాని ప్రాపర్టీ నేను కొన్నప్పుడు 150 రూపాయలు, ఇప్పుడు 17,500 రూపాయలు గజం అయిందనుకో. మీరు క్యాల్కులేటర్ చేసుకోండి. నేను ఎలాంటి అబద్ధం చెప్పు. భూమి అనేది ఎప్పుడు మనలో మోసం చేయదు. మనసులో మోసం చేస్తారు, మనం ఉన్న పక్కన ఉన్న వాళ్ళు మోసం చేస్తారు తప్ప భూమి అనేది మోసం ఎప్పుడు చేయదు. భూమిని అమ్ముకున్న వాళ్ళు వ్యవసాయదారులు ఒక సంవత్సరం లాస్ అయినా ఇంకో సంవత్సరం లాభం వస్తుంది. వర్షాలు అనుకూలించకపోయినా అప్పుడప్పుడు వర్షాలు వచ్చినా కాకుండా ఇవి వస్తాయి. కాబట్టి మన దేవుడు మన మేలుకే చేసిన అనుకోండి. లోకల్ అయినా అన్లోకల్ అయినా నా కోసం సేఫ్టీని అసలు మాకు ప్రతి ఆడపిల్లలున్న తల్లిదండ్రులు ఎవరైనా కావచ్చు, నేనే కావు, నాకు కూడా బిడ్డలు ఉంటారు కాబట్టి చెప్తున్నా. ఇవాళ నా బిడ్డ పేరు మీద ప్రాపర్టీ నేను ఒక 100 గజాలు 120 గజాలు కొని ఒక వెంచర్ వస్తే అది ఎలాంటి కబ్జా అనేది గురి కాదు. అదే బయట సొసైటీలో ప్లాట్ కొంటే కబ్జాకు గురి అవుతుంది. ఇల్లు కొను, నివాసం ఉంటుంది, అది మనకు మేలునిస్తుంది. ప్లాట్ అనేది వెంచర్లో ఎక్కడున్న బిట్ అక్కడే ఉంటుంది, మనకు సేపునిస్తుంది. అమ్మ లాంటి ఆధార్యం, నాన్న లాంటి భరోసా ఇచ్చేది ఆదూరి గ్రూప్స్ కంపెనీ. 22 సంవత్సరాల సంస్థ. నేను అందులో చేస్తున్నందుకు గర్వం ఫీల్ అవుతున్నా. నేను ఈరోజు ఆదూరి గ్రూప్ నమ్ముకొని ఒక బెలూన కారు కొనుక్కొని ఇవన్నీ బిజినెస్ చేస్తున్నా. అందరికీ వెల్కమ్. మీకు వీడియో నచ్చితేనే సెండ్ చేయండి, ఫాలో కావండి, లేకపోతే నో చెప్పండి, అంతే.